చెందుతారని ప్రభుత్వం ఏమీ లేదు, జీవనోపాధాలు ఉంటాకి ఇల్లు లేవు, మాకేం గుర్తింపు కార్డు లేవు, మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి అవసరమైతే డోబ్ ఆర్టిస్టుగా మాకు కూడా చేస్తారని చెప్పి రేపు పొద్దున పుస్తకాలు వస్తున్నాయి. మమ్మల్ని కూడా ఏదో గవర్నమెంట్ జాబులు ఏదో దాంట్లో చిన్న చిన్న పనులు చేయించాలని మాతో కూడా మేము కలిసి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటామని. మాకు ఏమీ ఆధారం లేదు. ముసలి కూడా చాలామంది చనిపోయి చాలామంది బాధపడుతున్నాం. చిన్నబడం అయిపోయి దాదాపు 48 సంవత్సరాలు ఇదే విధంగా కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేక అప్పులు చేసుకొని చాలా బాధపడుతున్నాం సార్. గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు, అదేవిధంగా దగ్గర పోలీసు గారు మోడీల ద్వారా చేస్తారని చెప్పి మా ఆర్డేట్ వాసు గారు, అదేవిధంగా రంగు దుర్గేష్ గారు చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా అర్బన్ జిల్లా ఎస్పీ గారు మా మీద దయించి డిఎస్పీ సార్, ఎస్పీ సార్, అదేవిధంగా సిఐ సార్, ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మా మీద దయించి ప్రోగ్రామ్ చేయించుకోవాలని చెప్పి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఇది అఫీషియల్ లేకుండా మాకు ఈ పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ అనేది మేము మాట్లాడుకుంటాం. అది సార్ కొత్తగా కల్పిస్తాం. ఇంకోటి కళాకారు పెంచలేదు. అందరికీ మొదటి నమస్కారాలండి. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఏకమయ్యామంటే గత 40 సంవత్సరాలుగా ఇదే కళను నమ్ముకొని మేము జీవిస్తున్నాం. మాకు ఏ పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ, వేరే పని చేయాలన్న ఆలోచన కానీ లేదండి. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారు ఇదే కళ ప్రోత్సహించి మాకు నేర్పించారు. మేము దీంట్లో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మా పిల్లలను చదివిస్తూ మాకున్న ప్రోగ్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మా ప్రోగ్రాం మరుగున పడిపోయింది. అంటే అనేకమైన కళలు పుట్టుకొచ్చి ఈ కళల్లో కూడా కొన్ని అసభ్యకరమైనవి తయారైంది. అవన్నీ కూడా గతంలో మాకంటూ ఒక రికాగ్నైజ్ అన్న పేరు ఉండబట్టి ఆ పేరుని దీనికి యాడ్ చేసి ఇది కూడా అలాంటిదే అని మా ప్రోగ్రాన్ని ఖండించి ఆపేస్తున్నారు. దయించి మమ్మల్ని గుర్తించండి. ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. మాకు ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఎటువంటి చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా లేవండి. మేము ఒకటే అడుగుతున్నాము, మాకు గతంలో ఎలాగైతే మా నాన్నగారి కాలంలో ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రాలు ఎలాగైతే చేసుకునేవారు అలాగే మాకు అవకాశం ఇవ్వమని కోరుచున్నాము. ఇదే సార్ గారు ప్రశ్న ఏంటంటే ఈ గ్రూప్ క్యారెక్టర్లు చేస్తడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నారు పోలీసులు ఏంటి, లేకపోతే మీ పక్కన ఆడవాళ్ళు వేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు గేట్స్ అవసరం సార్? అదే చెప్తాను సార్. గ్రూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు సార్. గ్రూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మా పక్కన ఆడవాళ్ళు చేయడం వల్ల అది కూడా మేమేం చేస్తున్నామంటే ఖండించుకొని పద్ధతిగా చేస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం కాకుండా వాళ్ళు వేరే దాన్ని ఎస్పీలకు కానీ సిఐ గారికి కానీ పంపిణీ జరుగుతుంది. అది వ్యతిరేకత వచ్చి ఇక్కడ వాళ్ళు చూడలేంది అక్కడ వేరే రకంగా చూపించి మా ప్రోగ్రాం ఇక్కడ ఆపడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, మేము అబ్బాయిలు ఎక్కడ చేసినా కానీ ఫుల్ ఫ్లెడ్జిబుల్గా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సార్. సిఏ గారు కానీ, ఎస్పీ కానీ, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మేము ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ మమ్మల్ని పిలిచి మరి మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు. స్టేజ్ మీద ఇంత పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా కష్టమని మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహాయం చేయండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేనండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా ఇబ్బందులు కొద్దిగా అర్థం చేసుకొని మరొకసారి మళ్ళీ మీకు ఇదే మాట చెప్తున్నాను సార్, మాకు సొంత గృహాలు లేవు, మాకు అనే అసలు గుర్తింపే లేదు సార్. మాకు ఈ చేతులతో వేసుకునేదే, మాకు ఎవరు మేకప్ చేయరు, మా ముఖాన్ని ఎవరు దిద్దరు. దేవుడు ఇది మాకు వరంగా ఇచ్చాడు. ఇలాగ నేను ఉంటానని దేవుడిని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెటప్ నేను అక్కడమ్మ ఇక్కడమ్మాయితో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు వరకు కూడా ఆయన్ని వెంబడిస్తున్నాను. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. ఎన్నో సినిమాలు అటర్ఫ్లాప్ అయిపోయిన కడుపు కాళ్ళు వచ్చినాను సార్. కలలేదు సార్ ఇప్పటికి వచ్చి. దుర్గేష్ గారు అయితే సార్ కంపల్సరీగా సార్ దుర్గేష్ గారితో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆయనతో జర్నీ చేశాను సార్. నేను ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిదానికి మమ్మల్ని వాడుకున్నారు ఆయన.
పిలిచేవారు. మీటింగ్కి కూడా మమ్మల్ని పిలిచేవారు. ఆయన వచ్చే ముందు 2-3 పాటలు చేసి మేము స్టేజ్ దిక్కనికి వచ్చేసేవాళ్ళం సార్. అంటే కలవడానికి అవకాశం ఎప్పుడూ లేదు, మేము కూడా కలిసే అవకాశం లేదు సార్ ఎప్పుడు కూడా. మేము అడగాలంటే ఆయనతో కూర్చొని మాట్లాడాలి, మా బాధ ఆయనకి చెప్పుకోవాలి. ఏదో ఒక వింతపత్రం ఇచ్చేసి సార్ మనల్ని అర్థం చేసుకోండి సార్ అంటే ఆయనతో మాకు టైం స్పెండ్ అవ్వదు సార్. కానీ కూర్చొని మేము ఫ్లెక్సిబుల్గా ఆయనతో మాట్లాడితేనే మా బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆ ఒక్క అవకాశం గురించి మేము ఎదురు చూస్తున్నాం. దాని గురించే ఈ ప్రెస్ మీట్. ఎంతమంది ఉన్నారంటే కళాకారులు? అది ఇంచుమించు మేము 2,70,000 మంది ఉంటాం సార్ మొత్తం. తూర్పుగోదావరి జిల్లా అయితే సార్ మొత్తం ఇచ్చాపురం దాకా, నెల్లూరు నుంచి ఇచ్చాపురం దాకా. మన జిల్లాలో వచ్చి సార్ మొత్తం అంతే సార్ 3,500 మంది ఉంటాం సార్ మొత్తం. సార్ మా పక్కన ఉన్న ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అండి, శంకర్ గారు అండి, తాళపాలెం అయింది. నా పేరు బాబీ అండి, జూనియర్ పవన్ కళ్యాణ్, మాది రాజమండ్రి. అలాగే ఎం అనిల్ కుమార్ గారండి. నా పేరు ఎం అనిల్ కుమార్ అండి. 83లో అన్నగారు ఎన్టీ రామారావు గారితో జర్నీ చేసిన వ్యక్తి నేను. ఈరోజు మాకు ఏమీ ఆధారం లేదండి. ఆయన వేషం వేసుకుని ఆయన పేరు చెప్పుకొని ఈరోజు కూడా బతుకుతున్నాం మేము. అది కళాకారులుగా నాయుడు సారు రామారి అందరూ మేము ఆజ్ఞ రూప్ చేస్తున్నాం. కానీ మా గుర్తింపు లేకుండా అయిపోయింది మా జీవితాలు. మాకు పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కోరుతున్నాం సార్, మాకు అవకాశం ఇస్తారని చెప్పి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వర్ గారికి, అలాగే కందులు దుర్గేష్ గారికి, ప్రభుత్వ అధికారులందరికీ, హోమ్ మినిస్టర్ అనిత గారికి మా పాప సాధకాలు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇంతకీ ఈ మీడియా ద్వారాగా మేము వినిపించుకునేది ఏంటంటే అండి, మా పరిస్థితి 100,000 మంది ఈ యొక్క డూప్ కళాకారులు ఉన్నారండి. ఆంధ్ర సినీ డూప్ కళాకారులు చాలామంది దీని మీదే బ్రతుకుతెరుగా ఉన్నారు. ఎవరికి ఏ యొక్క జీవనోపాధి లేదు, ఇదే జీవనోపాధి అండి. మాకు ఇల్లు లేవు, పెన్షన్ లేవు, ఏమీ లేవండి. ఆ పండగల సీజన్లో ప్రోగ్రాం చేసుకుంటాం, మిగతా రోజుల్లో అప్పులు అవి చేసుకొని బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది కొన్ని షాపుల్లోని అలాగా కుదిరి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ప్రోగ్రామ్స్ టైంలో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటామండి. అయితే గత కాలంలో అశ్లీలత నిమిత్తమై ప్రోగ్రాం ఆపేశారు. దాని నిమిత్తమై నిజంగా గుర్తింపు పొందిన వారికి చెడ్డ పేరు వస్తుందండి. అసభ్యంగా ఆడుతున్న వారి వల్ల దయచేసి ప్రభుత్వం అధికారులు మా యందు దయించి మా ఆంధ్ర సినీ డూప్ కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి మాకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. నా పేరు జూనియర్ బాలకృష్ణ దివాకర్ బాబు, రాజమండ్రి. చాలామంది ఉన్నారు ఇలాగా కళాకారులు. కృష్ణ గారి పేరు ధవళేశ్వరం కృష్ణ అండి. ఈయన కళ అంటే చాలా అభిమానం, కృష్ణ వేస్తారు ఆయన. అలాగే జూనియర్ వెంకటేష్ గ్రూప్ స్టార్, మరి రాము. అందరి బట్టి నేను చాలా మీ అందరికీ శోభన్ బాబు గారు గెటప్లో లేరు, ఆయన 2 మాటలు మాట్లాడతారని మనం చేస్తున్నాం. మధ్య శ్రీనివాసరావు అండి, మన ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరో అలకరణ డూప్ హీరోస్ సంఘానికి నేను సెక్రటరీ అండి. నేను జూనియర్ శోభబాబుని, అంటే టైం లేక నేను గెటప్ చేయలేదు. కాకపోతే మా సమస్యలు ఏంటంటే మా ప్రోగ్రాం చాలా చోట్ల ఇబ్బంది ఉందండి. మాకు పూర్వం వైభవం లాగా ఏంటి, ఎక్కడ ప్రోగ్రాం ఆడుతామంటే రికార్డ్ డ్యాన్స్ అమ్మాయిలు లేకుండా ప్రోగ్రాం ఏంటి, అబ్బాయిలు ఎవరు సరే కొన్ని చోట్ల చాలా ప్రోగ్రామ్స్ పోతున్నాయండి. సోలోగా కొన్ని ప్రోగ్రాంలు చేయగలుగుతున్నాం. అది కూడా సోలో అంటే అబ్బాయిల పరంగా పేమెంట్ ఎక్కువ. అదే జోడా అంటే జోడా అనేసరికి ప్యూర్ సాంగ్ ఏదంటే అది జోడా పరంగా చాలా అందంగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. అలాగే పూర్వం కళాకారుల్లో కూడా అందరిలో కూడా మా కళాకారులకి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండేవి. పూర్వం అంటే 20 సంవత్సరాల క్రితం
రామారావు గారి ప్రభుత్వంలో మా ప్రోగ్రాం బ్యాన్ చేస్తారండి చిన్న చిన్న ప్రోగ్రాం జరగడం వల్ల. అయితే మాకు ఎవరెవరో చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అది మా మీద మర్చిపడింది. ఎవరెవరో చేసిన అశ్లీలత వల్ల, లేడీస్ ప్రోగ్రాం వల్ల మా అబ్బాయికి అయితే కొంచెం చాలా కూడా పర్మిషన్ ఉంటున్నాయి, పోలీసు ఇబ్బంది జరగట్లేదండి. అలాగా కొన్ని చోట్ల అయితే పార్టీ విభేదాలతో వేరే పార్టీ ఎన్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి ప్రోగ్రాం ఆపడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కోర్స్ చేసుకొని ఆ ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల మా కళాకారులు మేము ఏ పార్టీ కాదండి, అన్ని పార్టీలు ఇదిగా ఉంటాం మేము. మాకు పార్టీలు ఏం లేవు, మేము కళ నమ్ముకొని బతికిన వాళ్ళండి. ఉన్న ప్రభుత్వం మాకు ఆదరించి మమ్మల్ని సహకరిస్తారని మాకు కరోనాలో కూడా ఏ ఒక్కరికి కూడా కళాకారులకి సహాయం అందలేదు. గృహాలు కానీ పెన్షన్లు కానీ ఏ రకంగా కూడా ఎవరికి ఇదిలోకి లేవండి. చాలామంది కళాకారులు, పాత కళాకారులు అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మటుకు ఏదో ఉద్యోగం చేసుకుని వెళ్తున్నాం. అది కూడా కొన్ని నెలల పాటు పోషణ ఉంది, కొనాలు ఉండట్లేదండి. సీజన్ వచ్చినప్పుడు కూడా కొంచెం ప్రోగ్రాం చేయలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే మీకు పర్మిషన్ ఉందా, అబ్బాయిలు కూడా పర్మిషన్ చూసుకుని చోట్ల ఆపుతున్నారు. ఎందుకంటే దయచేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము అమ్మాయిలతోటి అబ్బాయిలు కలిపి మేము ప్రోగ్రాం చేయగలిగితే మాకు ఎన్నో ప్రోగ్రాం వస్తాయని ఆ రకంగా అయితే మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మాకు మంచి జీవో ఇవ్వాల్సిందిగా, మా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నామండి.